నమస్కారం అండి. నా పేరు రవికాంత్ గరిమెళ్ళ. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా గత ప్రశ్నలన్నింటికీ చాలా ఓపికగా సమాధానం చెప్పిన పెద్దలందరికీ మరొక మారు నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. నేను మిమ్మల్ని అడగడానికి నా దగ్గర మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానాలు చెప్తారని ఆశిస్తూ నా మొదటి ప్రశ్న ఏంటంటే అండి, బీజాక్షరాలు అంటే ఏమిటి? వాటి ప్రాముఖ్యత శాస్త్రాలలో ఉంటుందా లేక భాషలో ఉంటుందా? ఒక ఉదాహరణతో వివరించగలరు? ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో డాక్టర్ శారదా పూర్ణసొంటి గారు ఉన్నారు. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అలానే శ్రీ ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. తర్వాత మన రవిశంకర్ గారు ఉన్నారు మైసూర్ నుంచి. నమస్కారం సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం సార్. తర్వాత మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మురళీ చెరువు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. అలానే మనకి ఇప్పుడు శారదా పూర్ణసొంటి గారు అండ్ ప్రభాకర్ శర్మ గారు మన అడ్వైజరీ ప్యానల్, బోర్డ్ ఆఫ్ అడ్వైజరీ ప్యానల్లో ఉన్నారు వాళ్ళిద్దరు. సో మొత్తానికి యూనివర్సిటీ లో ఉన్న భాగస్వాములంతా ఇక్కడ కనిపిస్తున్నారు. సో రవిశంకర్ గారేమో మాకు డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఆయన వేదానికి మోడర్న్ సైన్స్కి ఉన్న సాపత్యం గురించి వెతుకుతూ ఉంటారు ఆయన ఎప్పుడు. సో దెర్ఫోర్ మనకి ఇప్పుడు ఈ కలయికలో మనం ఏం చేయబోతున్నామంటే రవికాంత్ గరిమెళ్ళ అని హైదరాబాద్ నుంచి మనకి ఇదివరకు చాలా ప్రశ్నలు పంపించారు వేదం మీద, వాటికి సంబంధించిన మీద. అలానే ఇప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు పంపించారు, వాటి గురించి మనం మాట్లాడదాము. నేను ఆ ప్రశ్న ఒకటి చదివేసి నేను మురళి గారికి నేను అప్పచెప్తాను. సో మురళి గారు మీరు అక్కడి నుంచి యూ కెన్ టేక్ ఫార్వర్డ్ అండి. నేను ఫస్ట్ ఆ క్వశ్చన్స్ షేర్ చేస్తాను. సో సో ఆయన అడిగిన ప్రశ్నలో మొదటి ప్రశ్న ఏంటంటే, బీజాక్షరాలు అంటే ఏమిటి? వాటి ప్రాముఖ్యత శాస్త్రాల్లో ఉంటుందా లేక భాషలో ఉంటుందా? ఒక ఉదాహరణతో వివరించగలరు అని మొదటి ప్రశ్న. సో దీనికి ఆన్సర్ మనం చెప్పుకుందాము. ఇలా ఆయన ఒక 9 ప్రశ్నల దాకా పంపించారు. సో వాటిని ఒకదాని తర్వాత ఒకటి చూద్దాము. సో మనకి ఫస్ట్ బీజాక్షరాలు అంటే ఏమిటి? వాటి ప్రాముఖ్యత శాస్త్రాల్లో ఉంటుందా లేక భాషలో ఉంటుందా? ఒక ఉదాహరణతో వివరించగలరు. ఇది ఆయన ప్రశ్న. సో మురళి గారు మీకు మైక్ అందజేశాను, మీ ఇష్టం ఇంకా. డెఫినెట్లీ సార్. నా ఒపీనియన్ నేను క్విక్ గా ఒక 30 సెకండ్స్ లో చెప్పేస్తాను. చెప్పేసి హ్యాండిల్ ప్రభాకర్ శర్మ గారికి ఇస్తాను. ఓకే. సో నా ఒపీనియన్ ఏంటంటే, బీజాక్షరాలు అనేది శాస్త్రంలో ఉంటుందా లిపిలో ఉంటుందా అని ఆయన అడిగారు. లిపిలో ఉంటుంది, శాస్త్రంలో కూడా ఉంటుంది, రెండిట్లో ఉంటుంది అనేది నా ఉద్దేశం. దానికి ఒక ఉదాహరణ సంస్కృత భాష లిపి, లిపిలో రాసే విధానం, అక్షరం మీద అక్షరం రావటం కానీ, అనుదాత్త ఉదాత్త స్వరితాలు కానీ, ఇలాంటివన్నీ లిపిలో చేసే ఇంటోనేషన్స్ ద్వారా ఆ బీజము ఆ ఇంపార్టెన్స్ చెప్పడం ఒకటి. రెండవది శాస్త్రంలో కూడా ఉంటుంది. లైక్ వేదంలో ఉన్న ప్రతి మంత్రం ఒక రకంగా చెప్పాలంటే బీజ అక్షరాలు అవి. ఎందుకంటే షార్టెస్ట్ ఫామ్ లో డీటెయిల్ అర్థాన్ని ఇవ్వగలిగే శక్తి మంత్రాలకు ఉంది కాబట్టి అవే ఒక రకంగా చూస్తే బీజాక్షరాలు అనేది నా ఉద్దేశం. సో దాట్ బీయింగ్ సెడ్, ప్రభాకర్ శర్మ గారు ప్లీజ్ మీరు తీసుకోండి హ్యాండిల్. ఓం. వాస్తవానికి ఈ బీజాక్షరాలు అనేటివి తాంత్రిక గ్రంథాల లోపల మొట్టమొదట వీటిని మనం చూస్తాం. తాంత్రిక గ్రంథాల్లో ఓం, హైం, హ్రీం, క్లీం, చాముండాయ, విచ్చి అని చెప్పి ఇట్లా బీజాక్షరాలు ఉన్నాయి. వీటినే అవర్ణాక్షరాలను కూడా అంటారు. అవర్ణ అక్షరాలు. సరే, ఏదేమైనా బీజాక్షరం అనేది తాంత్రిక విద్యకు సంబంధించిన తాంత్రిక గ్రంథాల్లో కూడా మనకు కనిపిస్తాయి. అయితే బీజాక్షరం అనే విషయాన్ని పాణిని మహర్షి తన శిక్ష విషయం లోపల ఏదైతే ఆ యొక్క గ్రంథం లోపల ఎక్కడ రాయలేదు ఇవి బీజాక్షరాలు. వారి ఉద్దేశంలో బీజాక్షరం అంటే అనేకమైన అర్థాలను చెప్పేవి అని చెప్పి భావన ఉంది. మనం ఆ రకంగా అనుకున్నట్టయితే ఓం భూహు, ఓం భువః, ఓం స్వహ, ఓం మహ, ఓం జన, ఓం తపః, ఓం సత్యం అని చెప్పి ఈ వ్యాహృతులు ఏవైతున్నాయో, సప్త మహావ్యాహృతులు ఏవైతున్నాయో, అంటే ఒక విషయాన్ని విశేషంగా వ్యాహృతి అంటే చెప్పేదాన్ని మనం ఆ రకంగా అనుకుంటాం. అట్లా అనుకుంటే ఓం అనేది ఒక బీజాక్షరం.
ఆ లెక్క తీసుకుంటే ఉమ్, ఈ రకం ఉమ్, ఆ ఓం లోపల ఆ ప్లస్ ఊ ప్లస్ ఉమ్ అనే ఒక 3 అక్షరాలతో ఓం తయారైంది అనే విషయం, నిర్మాణమైన విషయం మనకు మహర్షి స్వామి దాసు సత్యాపక్షలో చెప్పారు. ఉమ్, ఇక్కడ మనకు పింగళ ఛందస్సు అని ఒకటి ఉంది. ఆ పింగళ ఛందస్సు లోపల మనకు దైవీయేకం అనే ఒక సూత్రం వస్తుంది. దైవీయేకం ఉమ్, 2 2 లోపల ఈ పింగళ ఛందస్సు లోపల ఈ దైవీకం అంటే ఏకాక్షరము గల గాయత్రిని దైవీ గాయత్రి అంటారు. ఉమ్, ఏకాక్షరమే. ఉమ్, ఆ ఏకాక్షరం ఏంటంటే ఓం అని చెప్పి పింగళుడు తన యొక్క ఛందస్సులో రాశారు. ఉమ్, ఆ రకం చూసినట్టే అది బీజాక్షరం అనుకుంటే అనుకోవచ్చు. అంటే ఒక అక్షరం నుండి అనేకమైన అర్థాలు పొడసూపినట్లయితే ఉమ్, అది బీజాక్షరంగా మనం చెప్పుకోవచ్చు. ఉమ్, నిజానికి పాణిని మహర్షి బీజాక్షరం అనలేదు, అన్ని అక్షరాన్ని బీజాక్షరాలు అట్లా అనుకుంటారు. ఉమ్, ఆ నుండి హా వరకు ఉమ్, Yeah. అన్ని అక్షరాలు బీజాక్షరం బాగా చెప్పారు. విడిగాయి. ఇప్పుడు మనకి ఏంటంటే విశేషంగా వీళ్ళు చెప్పినది ఓం అని అన్నారు. ఓం అంటే పరమాత్మ పరంగా వాళ్ళు అంటే ఇది ఈవెన్ తాంత్రిక విద్యలో సైతం అలానే ఓం అంటే పరమాత్ముడు నామం అన్నారు. ఉమ్, అక్కడ మళ్ళీ వచ్చేసి హ్రీం అన్నారు. ఉమ్, హ్రీం అంటే సరస్వతికి ద్యోతకం చేస్తుంది, అంటే జ్ఞానానికి సూచకము అన్నారు. ఉమ్, మళ్ళీ క్లీం అన్నారు. ఉమ్, ఆ క్లీం అనేసరికి ఏంటంటే సామర్థ్యానికి చిహ్నం అని చెప్పి అది లక్ష్మి అని చెప్పి ఆ రకంగా చెప్పుకొచ్చారు. ఓం హ్రీం క్లీం ఇట్లా, హ్రీం అంటే లక్ష్మి అని, ఓం అంటే ఇట్లా రకరకాలుగా తీసుకుంటూ వెళ్ళారు. ఉమ్, చెప్పి చాముండయ్య విచ్చే అని చెప్పి ఆ రకంగా వాళ్ళు ఈ బంగాళ భాష లోపల, ముఖ్యంగా బెంగాల్ ప్రాంతం లోపల ఈ హ్రీం క్లీం అనేటివి తాంత్రిక విద్యలలో ఉపయోగిస్తారు. వీడికి ఏదైనా ఆ ధాతు పాఠం ఉందంటే లేదు, ఉమ్, ఛాన్స్ ఎక్కడ లేదు. వెరీ గుడ్ ధాతు పాఠంలో హ్రీం అంటే ఏంటిది అని సార్. అయితే నాకు క్రియతే అనే శబ్దం వస్తుంది. ఉమ్, క్రియతే అంటే సిగ్గుపడాల్సిన విషయం, ఉమ్, సిగ్గుపడవలసిన దాన్ని హ్రీ అని చెప్పి బోధించే పద్ధతి ఉంది. ఆ, క్లీం అనే దాన్ని క్లైభ్యం తీసుకెళ్ళినట్టయితే మా క్లైభ్యం మా స్మగమః అని మనకు భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు అర్జున్ని సంబోధించినట్టు కనిపిస్తుంది. నీకు నపూసకత్వం ఎక్కడ ఉంది? క్లైభ్యం అంటే ఇక్కడ నపూసకత్వం. ఉమ్, ఇక్కడ క్లీం అనేది ఏంటంటే ఇక్కడ నీచార్థాన్ని దారితీస్తుంది. కాబట్టి బీజాక్షరం అనేది తాంత్రిక విద్యలో మనకు కనిపిస్తున్నాయి తప్ప వైదిక సాహిత్యం లోపల వీటికి ఎక్కడ స్థానం లేదు. ఉమ్, ఆ, అది మనకు Okay, మనం sir. తెలుసుకోవాల్సింది. ఆ, చాలా బాగా, ఇది. చాలా బాగా. చాలా బాగా చెప్పారు సార్. అయితే నాకు కొన్ని పాయింట్లు ఉన్నాయి సార్ ఇక్కడ. ఏంటంటే మీరు ఫస్ట్ ఇది తాంత్రిక విద్య అనగానే నాకు పాతాళ భైరవిలో మాంత్రికుడు గుర్తొచ్చాడు. ఆ, అయితే నేను ఎలాగ ఊహించానంటే బీజాక్షరం అంటే నేను ఎలా ఊహించానంటే మీరు చెప్పిన ఆహుతులు అని చెప్పారు కదా, 7 ఆహుతులు, వ్యాహృతి, వ్యాహృతి. వ్యాహృతి. 7 విశేషంగా వ్యాఖ్యానం చేస్తే వ్యాహృతి. అనేక పరమేశ్వరుడి అర్థాలు నామాలను విశేషంగా వ్యాఖ్యానం చేస్తే అనేక అర్థాలు వస్తాయి ఒక్కొక్క దానికి ఉద్దేశంతో. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను బీజాక్షరం అంటే ఆ వ్యాహృతులని దృష్టిలో పెట్టుకుని లాగా ఊహించాను సార్. ఒకటో పాయింట్. ఉమ్. రెండో పాయింట్, నేను కొంతమంది ఇంట్లో సంధ్యావందనం చేసుకునే వాళ్ళు, గాయత్రి చదివేవాళ్ళు ఈ ఇప్పుడు మీరు చెప్పిన ఈ బీజాక్షరాలు చదువుతూ సౌండ్లు చేస్తూ ఉంటారు రకరకాలుగా. మరి అది ఎంతవరకు కరెక్ట్? లేదండి, మనకు వైదిక పద్ధతిలో ఎలా ఉందో దాన్నే మనం అనుసరించాలి. వైదిక పద్ధతిలో ఎక్కడ కూడా ఈ హ్రీం క్లీం అనేటువంటి ప్రయోగం లేదు. అయితే గురూపదేశం సందర్భం లోపల వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బీజాక్షరం నీకు ఇస్తున్నానని చెప్పి చెవులో చెప్పేస్తారు. ఓం హ్రీం అని, ఒకరికి క్లీం అని చెప్పేస్తారు, ఒకరికి రకరకాలుగా చెప్పేస్తుంటారు. ఆ శబ్దాన్ని నువ్వు రోజు జపించేసే సహస్ర లక్షలు అంటే 1000 లక్షల పాళ్ళు సార్లు చేయమని చెప్పి ఇట్లా రకరకాలుగా ప్రబోధించే పద్ధతి ఉంది. కానీ వైదికంగా అయితే ఈ బీజాక్షరాన్ని విడిగలేవు. ప్రతి అక్షరం బీజాక్షరం అట్లా అనుకుంటే. వెరీ గుడ్ సార్. అదే ఆ నుండి హా వరకు ప్రతి బీజాక్షరం. అప్పుడు ఆ అనే ఓంకారం ఉన్న ఆ విషయంలో కూడా మహర్షి దయానంద సరస్వతి ఆ అంటే విరాట్, అగ్ని, విశ్వడు అన్నాడు. ఊ అంటే హిరణ్య గర్భుడు, వాయువు, తేజస్సు అన్నాడు. మా అంటే ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు అని చెప్పి ఓంకారంలో కూడా 9 నామాలను వ్యాఖ్యానం చేశారు. ఆ 9 నామాల్లో కూడా ఆ అంటే విరాట్, వివిధ బహు ప్రకారమగు జగత్తును ప్రకాశింపజేయుట వలన పరమేశ్వరునకు విరాట్ అని పేరు అన్నాడు.
అద్భుతించారు. అట్లాగే అగ్ని అతడు జ్ఞాన స్వరూపుడు, సర్వజ్ఞుడు, తెలియుటకు, పొందుటకు, పూజింపబడుటకు యోగ్యుడుగాన పరమేశ్వరునకు అగ్ని అని నామం. అట్లా దానికి విషయం చెప్పారు. అట్లా బీజాక్షరం చూసుకున్నట్టయితే ఆ రకంగా అనుకోవచ్చు. కానీ ఈ బీజాక్షర ప్రయోగం మాత్రం వైదికంగా లేదు, తాంత్రిక విద్యలో కనిపిస్తుంది. అవి కూడా వాళ్ళు ఏంటంటే కొన్ని పదాలు తీసుకున్నారు, హ్రీం, క్లీం, ఈ రకంగా. ఐం, ఓం, హైం, హ్రీం, క్లీం, చాముండాయ్ విచ్చే అనేది వాళ్ళ బీజాక్షరంలో సంబంధించిన గొప్ప మంత్రం అది. అయితే సార్ ఇప్పుడు ఓం అని అంటుంటారు. ఇప్పుడు మీరు ఓం గురించి కూడా చెప్పారు. కొంతమంది సింబల్ రాస్తుంటారు, 3 ఇట్లా పెట్టి రాస్తుంటారు. అట్లాగే ఈ బీజాక్షరాలకి అట్లాంటి సింబల్స్ ఏమైనా ఉన్నాయా? సింబల్స్ కూడా ఇన్కరెక్ట్ అది? ఈ సింబల్స్ అయితే లేవు, సింబల్స్ ఏం లేవు. ఓంకారానికి ఆ సింబల్ ఉంది, ఓం అనేది. అది కూడా తాంత్రిక మార్గంలోనే ఉంది ఇది. నిజానికి ఓ అంటే పూర్తిగా దేవనారాక్షణ లోపల ఓ అని తీసేసుకొని ప్లుతం కాబట్టి ఆ 3 అనే అంకె వేసి అని చెప్పి వేస్తే ఓం అవుతుంది. అదైతే అక్షరమాలలో లేదు, సాంస్క్రిట్ అక్షరమాలలో అయితే అట్లాంటి సింబల్ లేదు. లేదు, లేదు, అక్షరమాలలో లేదు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. అమ్మ శారదా గారు నమస్తే అమ్మ. నేను ముందుగా మొట్టమొదటిసారి ఆచార్య రవిశంకర్ గారిని కలుసుకుంటున్నా. నమస్కారం అండి. ప్రభాకర్ శర్మ గారికి, మురళి గారికి, నమస్తే. నాకు ఇంత అదృష్టం ఇచ్చినటువంటి ఆచార్య వెంకట్ గారికి నమస్కారం. అయ్యో నమస్కారం అమ్మా, మా అదృష్టం మీరు వచ్చి మీరు చెప్పడం. అలానే మా వీక్షకుల అదృష్టం అమ్మా మీరు పార్టిసిపేట్ చేయడం యాక్చువల్ గా అందరిది. ఈ రోజు మొదటి ప్రశ్నలో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటల గురించి మనం చెప్పుకోక తప్పదు. నేను ఎక్కువ మాట్లాడితే మీరు తప్పకుండా నన్ను ఆపండి, ఎందుకంటే నాకు తక్కువ మాట్లాడటం చేత కాదు. మొదటిది. రెండవది ఏంటంటే, ఈరోజు బీజాక్షరము అనే మొదటి మాట తీసుకుందామండి. బీజాక్షరము అనేది 2 భాగాలుగా విడదీయాలి మనం. వేదంలో బీజాక్షరాలు వేరు, లౌకిక భాషల్లో బీజాక్షరాలు వేరు. లౌకిక భాషలలో బీజాక్షరాల గురించి, అంటే లౌకికమైనటువంటి శాస్త్రాలలో బీజాక్షరాల గురించి నేను తర్వాత మాట్లాడి, ఈరోజు ప్రస్తుతం వేదంలో బీజాక్షరాలను గురించిన మాట ఏమిటి అనే విషయం గురించి చెప్తాను. వేదం ప్రకారం 7 స్థానాలలో, 3 దేహాలలో, 3 క్రియావస్థలలో, 4 దశలలో జరిగేటటువంటి క్రియ వాక్కు అన్నమాట. ఈ వాక్కుకి ఆధారమైనటువంటి ప్రాథమికమైనటువంటి ప్రధానమైనటువంటి ఇటికలు, అంటే చిన్న చిన్నవి అన్నమాట, శకలాలు, అంటే యూనిటరీ ఎలిమెంట్స్, అవి అక్షరాలు. వేదంలో ప్రతి అక్షరము బీజాక్షరమే. ఎందువలన అంటే వేదము అక్షర సంహిత. అందులో వేదాక్షరములన్నీ కూడా నాదాక్షర సంహితలు, అవి నాదాక్షరములు. లౌకిక భాషలలో వస్తు నిర్దేశకమైనటువంటి నామ, క్రియా, వ్యాపారములు కలిగినటువంటి శకలములు లౌకిక భాషల్లో. ఇది ప్రధానమైన క్లాసిఫికేషన్. అంటే ఇందాక చెప్పుకున్నట్టు మళ్ళీ ఫ్రీజ్ అవుతున్నానా? వీడియో తీసేస్తే కొద్దిగా ఇదవుతుందమ్మా, బెటర్ అవుతుంది. ఐ థింక్ అది తప్పదనుకుంటా. నిజానికి మీరు మాట్లాడేటప్పుడు వీడియో ఉంటే చాలా బాగుంటుంది, కానీ మనకి ఆడియో ప్రాబ్లం ఉంది కాబట్టి. బ్రహ్మ, రెండవది పరబ్రహ్మ. వేదం చెప్పిన అక్షరము పరబ్రహ్మము, మన భాషలు చెప్పేటటువంటివి నాద బ్రహ్మము. ఎందుకంటే మన వదన గహ్వరంలోంచి అవి పైకి వస్తున్నాయి కనుక. ఇక్కడికి పైకి రావడానికి తర్వాత నేను ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. 7
అమ్మ మీరు ఫ్రీజ్ అవుతున్నారమ్మా. త్రిదేహాలలో తయారవుతున్నాయి, 4 దశలలో తయారవుతున్నాయి, 4 దశలలో వస్తున్నాయి, త్రివిధమైనటువంటి క్రియలుగా వ్యక్తమవుతున్నాయి. ఈ 4 ప్రధానంగా మనం గుర్తుంచుకోవలసిన విషయాలు. దీనిలో మొదటిది సప్త స్థానాలు అనేటువంటి మాట చెప్పాను కదా. ఆ సప్త స్థానాలు ఏంటంటే పేర్లు చెప్తాను అవి ఎక్కడున్నాయి అని. కృష్ణ యజుర్వేదంలో 2వ మండలంలో 6 అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఉపాంశు మంత్రములు అంటే ఏంటంటే ఈ సప్త స్థానాలు ఏమిటి అంటే ఉపాంశు, ధ్వాన, నిమద, ఉపధిమత్, మంద్ర, మధ్యమ, తార అనేటువంటి ఈ 7 స్థానాలలో ఊహ అక్షరంగా మార్పు చెందుతుంది. ఇది వేదమంత్రం. ఇది ఎక్కడ దీనికి ఉపాంశు యాజ మంత్రాలు కృష్ణ యజుర్వేదంలో ఉన్నాయి. ఈ 7 స్థానాలలో పదాలు ఋగ్వేదంలో కనిపిస్తాయి, యజుర్వేదంలో కనిపిస్తాయి, అథర్వంలో కనిపిస్తాయి. అంచేత ఇది మొదటి అంశం. తర్వాత 4 పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి 4 దశలు. పరా దశలో అక్షరం ఉంది, వైఖరి దశలో వాక్ వస్తోంది. ఇది తయారీ పరిస్థితి 3. తర్వాత 3వ అంశం త్రిదేహాలలో మన జ్ఞానమే మనసు వలన భౌతికంగా వ్యక్తమవుతోంది, 3 దేహాలలో వ్యక్తమవుతుంది. త్రివిధ క్రియావస్థలు, మన జ్ఞానము యొక్క క్రియ వేరు, మనసు యొక్క క్రియ వేరు, భౌతికమైన వాక్కు వలన జరిగేటటువంటి క్రియ వేరు. ఇవి అన్నీ కూడా బీజాక్షరాలే వేదం ప్రకారం. ఇది నేను మొట్టమొదటి సమాధానం. విషయం చాలా పెద్దది కనుక బీజాక్షరము అనే పదానికి వేదంలో ఎక్కడ ఉంది అని చెప్పడానికి ఈ విషయం చెప్పాను. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. వెరీ గుడ్, బాగుంది. చాలా బాగుందమ్మా, నైస్ అండి, థ్యాంక్ యూ. అదే నేను నాదము అన్నారు మీరు అని ఏంటి అని అడుగుదాం అనుకున్నా, కానీ మీరు ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు దానికి. థ్యాంక్ యూ. రవిశంకర్ గారు సార్ మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? సార్ నాకు ఆనెస్ట్గా వేదం చదవలేదు. తర్వాత ఇప్పుడు ఆ 2 పెద్దలు అఫ్కోర్స్ చాగంటి వారు, వాళ్ళ ముందు నా జ్ఞానము ఆల్మోస్ట్ 0 అని చెప్పుకోవాలి. కానీ నేను భావించింది ఏమిటంటే ఈ బీజాక్షరాల గురించి చాలా వినడం గురించి నేను ఆలోచన చేసిన దాన్ని బట్టి ఏమనిపించిందంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒక్కొక్క మనిషికి ఒక టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకు రెస్పాండ్ అవుతాం మనం. అంటే బేసిక్లీ ఆ ఫ్రీక్వెన్సీకి మనము వైబ్రేట్ అవుతాం. సో ఈ బీజాక్షరాలని ఈ లౌకికమైనటువంటి మాట అని చెప్పారు శర్మ గారు. అది ఆ తాంత్రిక విద్య గురించి నాకు ఏం తెలియదు, దాని గురించి మాట్లాడడం అది ప్రస్తావన నాకు సంబంధం లేదు. కానీ ఒక మంత్రాన్ని ఏదైనా ఒక అక్షరాన్ని తీసుకొని మనం దాన్ని మననం చేస్తూ ఉంటే ఆ వచ్చే ఫ్రీక్వెన్సీ వల్ల మనకు కొన్ని లాభాలు కలుగుతాయి అని నా యొక్క భావన. ఇది తప్పైపోయి ఉండొచ్చు, లేకపోతే పార్షియల్గా కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇది నేను బీజాక్షరాల గురించి నేను స్వయంగా అర్థం చేసుకున్నాను సార్. ఇది అంటే ఫ్రీక్వెన్సీ అంటే మీరు బయటికి అంటం వల్ల సౌండ్ వల్ల వచ్చే ఫ్రీక్వెన్సీనా? మొదట్లో అంతే, మనం బయటికి అంటాం. సపోజ్ సార్ చెప్పినట్టు హ్రీం అన్నామే అనుకుంటాం, అది అంటూ ఉంటాం. తర్వాత మననం చేసుకుంటున్నప్పుడు కూడా ఇంటర్నల్ క్లాక్ లాగా అది ఇంటర్నల్గా అదే ఫ్రీక్వెన్సీ ఇట్ విల్ బి రొటేటింగ్. యూ విల్ బి ఆసిలేటింగ్ అట్ దట్ ఫ్రీక్వెన్సీ ఇన్సైడ్, బికాస్ మననం ఒకలాంటి ధ్యానం లాంటి అవస్థ అది. కాబట్టి అదే ఫ్రీక్వెన్సీలో మనము ఫిక్స్ అయిపోతాం. అది నేను అనుకోవడం, నేను చేయలేదు, వినడం ప్రకారం నేను ఒక కన్క్లూజన్కి ఇలా వచ్చాను నేను దాని గురించి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నల్గా లిపి అని ఆయన అన్నాడు కాబట్టి మనము రాయటంలోనే ఫర్ ఎగ్జాంపుల్ బలాని బీజాక్షరం ఉంది, అలా బలాని పదం ఉంది, దాన్ని నేను ఇట్లా రాయటం వల్ల సర్టన్ వేలో రాయటం వల్ల దాని ఫ్రీక్వెన్సీని కానీ దాన్ని ఎలా పలకాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుదాత ఉదాత స్వరితాలు బలానివి ఆ ఇంటోనేషన్స్తో రాయటం వల్ల లిపిలోనే నేను దీన్ని ఎలా పలకాలి, ఎలాంటి ఫ్రీక్వెన్సీతో పలికితే దీనికి మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది అనేది కూడా ఎంబెడ్ అయి ఉండాలా? లిపి అనేది ఓన్లీ సాధన అంతే మనకది. ఇట్ ఈస్ సాధన. మనం పలుకే యాక్చువల్గా విచ్ విల్ క్రియేట్ ద ఫ్రీక్వెన్సీ.
ఆఫ్ కోర్స్. కానీ అంతే. లిపి అని గైడెన్స్ ఇస్తుందా? అంటే ఎలా లిపి అంటే ఇప్పుడు నేను హ్రీమ్ అన్నానే అనుకోండి, హ్మ్. నేను హౌ డు ఐ కమ్యూనికేట్ విత్ యూ? మీరు సరిగ్గా వినొచ్చు, వినకపోవచ్చు హ్మ్. నేను చెప్పిన మాట. అది నేను రాసి ఒక సింబాలిక్‌గా ఇస్తే, హ్మ్. ఇప్పుడు హా అని ఇట్లా మనం పెట్టుకొని పైన ఒక ఇకార దీర్ఘం ఇచ్చి, హ్మ్. అది ఒక సింబాలిక్‌గా మనము రిప్రజెంట్ చేస్తాం. హ్మ్. సింబల్ అంటే ఒక ఫ్లవర్ అనో లేకపోతే అలాంటిది కాదు. ఈ ఆల్ఫాబెట్‌లోనే ఒక హ్రీమ్ అని రాసి మనం చూపిస్తాం వాళ్ళకి. ఇలా పలకచ్చు అని. మీరన్నట్టు అనుదాత, ఉదాత్తాలు హ్మ్. అటువంటి ప్రక్రియలు మనం చేయాలంటే హ్మ్. మనం లిపిలో చూపించగలుగుతాం అంతే. హ్మ్. లేకపోతే గురుముఖంతో నేర్చుకుంటుంటే అతను చెప్పేది విని 10 సార్లు మనం కూడా అలాగే పలకడం నేర్చుకుంటాం. పూర్వకాలం మాదిరి. హ్మ్. కాబట్టి లిపి అన్నది ప్రధానం కాదు ఇక్కడ. హ్మ్. ఏ బీజాక్షరాన్ని వాళ్ళు పఠించాలనుకుంటారో హ్మ్. దాన్ని హ్మ్, ఎలా పఠించాలో అలా పఠించడం వల్ల ఏదో ఒకలాంటి లాభం వస్తుంది నేను అనుకున్నాను అంతే. అది వాస్తవమా కాదో నాకు తెలీదు. ఓకే. అది పెద్దలు ముగ్గురున్నారు. వారు దాని గురించి ఒక విశ్లేషణ కానీ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఖండించొచ్చు. డజంట్ మ్యాటర్. యాహ్! వెరీ గుడ్. బాగుందండి. వెరీ గుడ్. థాంక్ యూ. సార్ డాక్టర్ చాగంటి గారు, యా ప్రభాకర్ శర్మ గారు చెప్పారు. ఆయన తాంత్రిక ఆహ్, శబ్దాల గురించి చెప్పారు. అట్లనే ఓం గురించి చెప్పారు. అట్లనే 7 మహా వ్యాహృతుల గురించి చెప్పారు. శారదా సొంటి గారు యజుర్వేదంలోని మంత్రం తీసుకొని మచ్ మోర్ డీటెయిల్‌గా చెప్పారు ఆవిడ. అలానే వేదంలో ఉన్న ప్రతి మంత్రము, దాదాపు ప్రతి అక్షరము కూడా ఒక రకంగా చూస్తే బీజాక్షరమే అని కూడా చెప్పారు ఆవిడ. అట్లనే రవిశంకర్ గారు, నేను మేము ఫ్రీక్వెన్సీస్‌లోకెళ్ళాము. సో, ఎందుకంటే ఆహ్, వేదం సంస్కృతంలో వేద విద్యలోంచి వచ్చే మాట్లాడే భాష వేరు. మనం మాట్లాడే తెలుగుని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని భాష వేరు. మరి ఇది మనుష్య భాష, అది వేద భాష, ఆ దైవ భాష. సో, మీరెలా చూస్తారు? ఈ బీజాక్షరాల్ని శాస్త్రపరంగా ఎలా చూస్తారు? లేకపోతే లిపి పరంగా ఎలా చూస్తారు? అసలు ఈ బీజాక్షరాలు ఉన్నాయా? లేవా? ఏమిటి మీ ఒపీనియన్? యా మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది పరమాత్ముడు అందరికంటే జ్ఞాని. కాబట్టి ఆయన ఏది చెప్పినా కానీ జ్ఞానవంతంగానే ఉంటుంది. హ్మ్. మనుషులు చెప్పేవి ఆ జ్ఞానంతో సమానంగానో, కొద్దిగా అసమానంగానో ఉన్న ఆ దోవలో ఉంటే సరిపోతుంది. హ్మ్. కానీ మనుషులు పరమాత్మను వదిలిపెట్టి తాము చెప్పిందే కరెక్టు అని అనుకుంటూ ఉంటారు. హ్మ్. అలాంటి వాటిల్లో కొన్ని పుట్టినియి ఇట్లాంటివి. హ్మ్. నేను శ్రీశైలంకి దాదాపు 40, 50 సంవత్సరాల నుంచి వెళ్తున్న చిన్న పిల్లోడు ఉన్నప్పటి నుంచి. సో, కాలేజ్ డేస్‌లో వెళ్ళినప్పుడు ఆ శ్రీశైలం వెనకాల భాగంలో కొన్ని గుళ్ళు కూలిపోయి ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్నాయి. అక్కడ హ్మ్. కొంతమంది సన్యాసులు కూర్చొని ఇక వాళ్ళేదో తపస్సు చేస్తున్నట్టుగా ఉంటారక్కడ. హ్మ్. నేను స్నేహితులు కలిసి ఆ వెనక భాగంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక, ఒక పచ్చీస్ లాంటిది డ్రా చేసుకొని ఉన్నాయి. బండ మీద ఉంది. వాళ్ళు చేయలేదది. బండ మీద హ్మ్. ఉంది ఆల్రెడీ అచ్చు. ఎవరో హ్మ్. చెక్కిందనమాట. దానిలో కొన్ని హ్మ్. అక్షరాలున్నాయి. హ్మ్. అయితే ఏమిటిది అని అప్పుడు అడిగా. 40 సంవత్సరాల క్రితం అప్పుడది. మనకసలు వేదం అంటే కూడా తెలీదు ఆ సమయంలో. సో, అప్పుడు నేను వాళ్ళని అడిగితే ఆయనేమన్నాడంటే, "ఇవి బీజాక్షరాలు. వీటిని కూర్చొని తపస్సు చేస్తే శక్తులొస్తాయి" అని చెప్పారు. హ్మ్. ఓహో! అట్లనా! మాకు బీజాక్షరాలంటే కూడా తెలీదు. అవి బీజాక్షరాలు అని చెప్పాడు. హ్మ్. అప్పట్లో మన మన భాషలో ఉన్నవే ఉన్నాయి. అక్కడేం లేవు ఇంకా అక్కడ. కానీ హ్మ్. చెక్కి ఉన్నాయి. రాయితో మీద చెక్కేసింది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే తయారు చేయబడింది. హ్మ్. ఇంకా గుళ్ళు ఇప్పుడు శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాయి. అందరూ ఎవరు వెళ్ళటం లేదు అక్కడికి. సో, వెళ్తే మీకు 5 కిలోమీటర్ల లెక్కన వెనక భాగంలోకి వెళ్తే 5 కిలోమీటర్ల లెక్కన మీకు గుళ్ళు ఒక 8 కనిపిస్తాయి. చిన్న చిన్న గుళ్ళన్నీ. హ్మ్. వాటిలో వీళ్ళు కూర్చొని వాటిలో ఏదో పఠిస్తూ ఉంటారన్నమాట. హ్మ్. సో, అది వాళ్ళు బీజాక్షరం. అప్పుడు ఫస్ట్ టైమ్ నేను వినటం బీజాక్షరం. హ్మ్. తర్వాత ఎప్పుడైతే వేదం గురించి తెలుసుకున్నామని తెలిసినప్పుడు అసలు స్పష్టత వచ్చేసింది కాబట్టి హ్మ్. సమస్య లేదు. హ్మ్. ఇప్పుడు అసలు వేదంలో బీజాక్షరం చెప్పారంటే డాక్టర్ శారదా పూర్ణశంటి గారు ఒక యజుర్వేదం 6:6 అని చెప్పారు. అది నేను ఇంకా రిఫర్ చేయాలి కాబట్టి నాకు తెలీదు. హ్మ్. సో, అలానే మన ప్రభాకర్ శర్మ గారు సప్త వ్యాహృతులు, మహావ్యాహృతులు అని చెప్పారు. హ్మ్. అవి బీజాక్షరాలు అనుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. అయితే హ్మ్. అలా అంటే అనుకోవడానికి అందుకోవడానికి ఎన్ని ఛాన్స్ ఉంది? అవన్నీ ఒక్కొక్క అక్షరంతో రిప్రజెంట్ చేయబడబట్టా? అని కాదండి. అసలు విషయం ఏంటంటే చూద్దాం అదే. దాని గురించి చెప్పాలంటే నేనేం చేస్తానంటే జనరల్‌గా నా బాణాలెప్పుడు వేదం నుంచే ఉంటాయి.
కాబట్టి వేదం ఏం చెప్తుంది, పరమాత్ముడు ఏం చెప్పాడు అదే చెప్తే నేను బాగుంటుంది, మనం ఇంకోటి వేరే చెప్పుకోక్కర్లేదు. అసలు దాని మీనింగ్స్ అవి ఏంటి అనేది ఒకసారి నేను ప్రిపేర్ చేసిన స్లైడ్స్ చూద్దాము. చూస్తే మీకు అర్థం అవుతుంది. ఒకటే స్లైడ్, ఎంతకంటే ఏం లేదు. సో ఇది మీకు కనిపిస్తుందండి. కనిపిస్తుంది. ఇది ఋగ్వేదము 5:53 13. ఇది దేవత మరుత ఉంది, బాగానే ఉంది. ఇదేంటంటే ఫస్ట్ లైన్ చూడండి. ఏన తోకాయ తనయాయ ధాన్యం బీజం వహద్వే అక్షితం. సో ఇది ఈ లైన్ తీసుకున్నాం. ఇక్కడ అక్షితం అంటే మీనింగ్ శాశ్వతం అని, అది అందరికీ తెలిసిన విషయం. అయితే బీజ అంటే ఏమిటి అంటే విశేషణ జనయతి ఉత్పాదయతి, విశేషేణ జనయతి ఉత్పాదయతి, విశేషంగా పుట్టించున్నది కాబట్టి అది బీజం అయింది. విత్తనపు గింజ, జీవాణువు, వీర్యము ఇవన్నీ కూడా బీజం అంటాం. అక్షర అంటే ఏంటి? నాక్షరతి, నశించనిది. అకారము మొదలగు అక్షరములు బ్రహ్మ, కూటస్థ, నిత్య ఆత్మ, ఆకాశము, ధర్మం, మోక్షం, జలం ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. బీజాక్షరము అంటే ఈ రెండింటిని కలిపేసాం అనుకుంటా, మంత్రంతో కూర్పబడు అక్షరం. ఇది అలా వస్తుంది అంటే మంత్రంతో కూర్పబడు అక్షరం. సో బీజ మంత్రము అంటే మంత్రముగా ఏర్పడు వర్ణము లేక వర్ణ సముదాయం. సో ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత ఈ మంత్రంలో బీజాక్షరం ఎక్కడుంది అంటే లేదు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏన తోకాయ తనయాయ, తోకాయ అంటే వంశస్థులు అనమాట, తనయాయ కొడుకులు కూతురు వాళ్ళ కొరకు. సో తోకాయ వాళ్ళ కోసం, వంశస్థుల కోసం, తనయాయ కూతురు కొడుకుల కోసం ధాన్యం బీజం వహద్వే అక్షితం. వహద్వే అంటే పొందుము లేకపోతే మోయుము అని అర్థం వస్తుంది. బీజం అక్షితం అంటే బీజం అనేది ఈ ధాన్యం గింజలు అంటాం కదా, అవి అక్షితం, అవి నాశనం కావు అని పరమాత్ముడు చెప్తున్నాడు. నేను నాశనం కానివ్వను. సో వాటిని మీ కొరకు, మీ తనయుల కొరకు, మీ యొక్క వంశస్థుల కొరకు జాగ్రత్త చేయండి. సో నశించనటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని బీజం అంట. సో మీకు ఇప్పుడు ఇది అర్థమైపోయిన తర్వాత నశించనటువంటిది అన్నప్పుడు ఏ అక్షరాలు నశించవో అవే బీజాక్షరాలు. నశించవు అంటే సార్ ఇప్పుడు అక్షరాలు అసలు ఎందుకు నశిస్తాయి, అక్షరాలు అసలు ఎందుకు నశించు? అదే అక్షరాలు ఏవైతే నశించవో వాటిని బీజాక్షరాలు. ఏ అక్షరాలు నశిస్తే పక్కన పెడదాం. ఏ అక్షరాలు నశించవో అవి బీజాక్షరం. సో ఏ అక్షరాలు నశించవు అని మీరు కొద్దిగా విపులంగా మైండ్లో ఆలోచిస్తే వేద మంత్రాలు తప్పితే ఇంక ఏవన్నా సరే నశించిపో. దేవత మరుత పైగా. ఓకే, సో వాయు రూపంలో ఉండేదే కదా మనకి శబ్దాలు వినిపించేవి. సో దేర్ఫోర్ ఇక్కడ ఏంటంటే మంత్రాలు తప్పితే వేరే బీజాక్షరాలు లేవు. ప్రతి మంత్రము బీజాక్షరం. అంటే శబ్దాలు నిత్యాలు కావు, కానీ వేద శబ్దాలు మటుకు నిత్యాలే. శబ్దము నిత్యమే, శబ్దము నిత్యమే. ఏది వైశేషిక దర్శనం ప్రకారం శబ్దము నిత్యమే. సో ఇప్పుడు ఏంటంటే ఈ బీజాక్షరాలు అంటే బీజం అంటే ఏంటో చెప్తున్నాను. ఏదైతే మనకి ఇంకొకటి దాన్ని పుట్టిస్తూ పోతున్నాను, అలాంటి పుట్టించే శక్తి పాణిని మహర్షి మనకి అష్టాధ్యాయ ద్వారా ఇచ్చారు. ఒక్క అక్షరం నుంచి ఇంకో అక్షరం జోడించి డాక్టర్ శారదాపూర్ణ గారు చెప్పినట్టు సంహిత ఏర్పడుతుంది. సో అది ఏర్పడి పదాలు ఏర్పడతాయి. సో అలా ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టు మనకి ఓంకారము తర్వాత ఏవైతే శబ్దాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఏకాక్షర మంత్రాలు అన్నారు ఆయన. సో ఏకాక్షర మంత్రం అది. సో డౌటే లేదు, ఎందుకంటే అవన్నీ సో వేదంలోంచి తీసుకున్న ఏ అక్షరమైనా సరే బీజాక్షరం. ఓకే, దానికి అర్థాలు ఉన్నాయి కాబట్టి అక్షరం నశించదు. అందుకని అక్షరపదీయం అని చెప్పి డాక్టర్ శారదాపురం శెట్టి గారు చెప్పారు. ఆవిడ ముందు నేను కుప్పిగంతులు వేస్తున్నాను, అంతకంటే ఏం లేదు. కాసేపు పదాలతో నేను ఆడుకుంటున్నా కాసేపు, అంతకంటే ఏం లేదు. పిహెచ్డి చేశారు కాబట్టి అటువంటి అద్భుతమైన ఉంది. కాబట్టి బీజాక్షరము అంటే వేదం ప్రకారము వేద మంత్రాలలో ఉన్న భాగాలే బీజాక్షరాలు, ఇంకేం లేవు. అన్యదా శరణం నాస్తి, వేదమే శరణం మమ. సో అందుకని వేదంలోకి వెళ్ళాలి, వేదంలోని అక్షరాలే బీజాక్షరాలు, ఇంకొక అక్షరం లేదు. కాబట్టి ఆ అక్షరాలతో ఆడుకోవడం మీకు రావాలి. ఇప్పుడు ఆ అక్షరాలతో ఎలా ఆడుకుంటారు? ఇప్పుడు వేదం నుంచి మంత్రం తీశారు, ఆ మంత్రంలో ఉన్న పదాలను తీసుకుని ఎట్లా ఆడుకుంటారు మీరు? దాంతో ఏ శక్తి వస్తుంది మనకి అది తెలుసుకోవాలి. అదే విషయాన్ని ప్రభాకర్ శర్మ గారు చెప్పారు.
ఎందుకంటే మనం ఇప్పుడు మహావ్యాసులు చెప్పాడు ఓం భూ ఓం భువః ఓం స్వహ ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం అని చెప్పి మళ్ళీ చెప్పుకుంటాం మనం. అలా మనము జలాన్ని అంగస్పర్శ చేస్తూ సూక్ష్మం. కదా. సో అలా అలా చేసినప్పుడు అదేంటంటే మనం తలుచుకుంటున్నాం ఓం భూహు అన్నప్పుడు ప్రాణం కంటే ఎక్కువైన పరమాత్మ అని చెప్పి ఓం భువః అని కళ్ళ దగ్గరికి వెళ్దాం. సో అంటే ఏంటంటే ఆ భూవః అంటే అంతరిక్షం అనమాట. సో అంతకంటే గొప్పవాడి నువ్వు అని చెప్పి. ఓం స్వాహ జుల్లోకం గురించి చెప్దాం. ఓం మహః అందరికంటే గొప్పవాడి, హృదయం అన్నిటికంటే గొప్పది. సో అది లేకపోతే మనం లేవు. సో అలా ఆయన గురించి చెప్పుకుంటూ మన మహావ్యాహృతులు సప్తవ్యాహృతులని చెప్తాం. సో అది చెప్పకపోతే అది అవే మరి బీజాక్షరాలు అంటే మరి అంటే సరే అయితే మీరు అనేది ఆ అక్షరాలు ఉండగానే సరిపోదు, వాటిని తీసుకొని అర్థం చేసుకొని మన జీవితంలో ఉపయోగించుకున్నప్పుడే అవి బీజాక్షరాలుగా అదే మారతాయి. మరి డాక్టర్ శారదాపూర్ణ గారు అదే చెప్పారు. అది ఉమ్. క్రియారూపం దాల్చింది ఇంకేమిటి ఉపయోగం లేదు వాటి లేదు వల్ల. కదా. క్రియారూపంలోకి రావాలి పలకాలు, మనం అవన్నీ అయితేనే అవుతాయి, అయితే ఎక్కడి నుంచి అవుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళందరిలోనూ అందరికీ మన సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటో చెప్తాను. సో ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టు కొద్దిగా తాంత్రికులు బెంగాలీస్ వాళ్ళు వీళ్ళు చేశారు అవి. ఆ సింబల్స్ ని మీరు చూసి అడుగుతున్నారు. ఇందాక నుంచి ప్రశ్న అందరికి సంధిస్తున్నది అంటే ఏమైనా సింబల్స్ ఉన్నాయా అని. అవి బెంగాలీ సింబల్స్. అవి చూసి మీరు అవేవో ప్రత్యేకమైన సింబల్స్ అనుకుంటున్నారు. కాదు, అవి బెంగాలీలో అప్పట్లో రాసుకున్నారు వాళ్ళు. అవి చూసి మీరు అవి ప్రత్యేకమైన సింబల్స్ చూసి మీరు బీజాక్షరాలు ఇట్లుంటాయి అనుకున్నారు. లేదు, అవి వాళ్ళ లిపి అంతవరకే. సో అది అయితే ఇప్పుడు మీరు ప్రభాకర్ శర్మ గారు చెప్పింది నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను, అది ఏమిటి అన్నది మీకు అర్థమవుతుంది. సో దీనిలో ఇది బీజాక్షర తత్వాలు అంటారు. అమ్ అంటే బ్రహ్మ బీజము, ఆమ్ అంటే పాస బీజము, ఇమ్ అంటే నేత్ర బీజము, ఈం అంటే మహామాయా బీజము, ఇట్లా అన్ని కలిపితే ఒక 49 దాకా ఉంది. సో వీటికి దానిలో మధ్యలో ఓంకారం కూడా వస్తుంది మనకి. ఎక్కడ వస్తుంది ఓంకారం? ఇక్కడ 7వది ఓం ప్రణవాక్షరం, సృష్టికి మూలమైంది. తం బ్రహ్మ బీజము, క్రీం కాళీ బీజము, క్లీం మన్మథ బీజము, ఇలా అన్నమాట. సో ఇవన్నీ ఇందాక ఆయన క్లీం అంటే నపుంసకత్వం అని చెప్పారు కదా. సో అది నశించడానికి దాన్ని పలకండి అని అప్పట్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరో రాసి ఉంటారు. అది కరెక్టా కాదా అని వెరిఫై చేయాలని మనం రీసెర్చ్ చేయాలి. ఓకే, సో ఓం క్లీం హ్రీం అన్నప్పుడు హ్రీం అన్నప్పుడు హ్రీం అన్నది ఎన్నిసార్లు అనాలి? అది లోలో అనుద్దాతం హ్రీం 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 ఇలా ఇలా అనటంలో మన వైబ్రేషన్స్ బాడీలో ప్రొడ్యూస్ అయితే అదే రవిశంకర్ గారు చెప్తున్నారు ఫ్రీక్వెన్సీస్తో అటాచ్ అవ్వటం అనమాట. మన బాడీకి సరిపడే ఫ్రీక్వెన్సీ ఏమైనా ఉన్నాయని తెలుసుకోవటం అనమాట. సో ఇది సత్యమా అసత్యమా అంటే రీసెర్చ్ చేస్తే కానీ బయటపడదు. ఎందుకంటే మనుషులు తయారు చేసిన వాళ్ళ సొంత రీసెర్చ్ వాళ్ళ సొంతది కాబట్టి. కానీ వేదం ప్రకారం అయితే వేద మంత్రాలే బీజాక్షరాలు, ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆ మంత్రం స్పష్టంగా చెప్పాడు, ఏదైతే అక్షితం ఉంటుందో సో అక్షితం ఉండేదే బీజం. సో ఆ అక్షితంగా ఉండేది వేద మంత్రాలు. మిగతా శబ్దాలన్నీ కూడా ఇంగ్లీషు తెలుగు అన్ని లాంగ్వేజెస్ కూడా అవి సమసిపోతాయి. ఒక్క వేదం మాత్రం మిగులుతుంది, అదే పరమాత్ముల్లో ఉంటుంది కదా. ఇది నా యొక్క ఉపోద్ఘాతం. సార్ అంటే ముఖ్యంగా మీరు 3 పాయింట్లు చెప్పారు సార్. ఒకటి ఏంటంటే అవి బీజము, అవి లైక్ బీజం కాబట్టి వేరే వేరే పదాలని అక్షరాలని వాక్యాలని తయారు చేస్తుంది. లోకాయ తనయాయ అట్లా అనమాట. అది కాబట్టి చేస్తుంది. అది న్యాయ దర్శనంలో అది ఎగ్జాక్ట్ గా ఆయన కూడా గౌతమ్ మహర్షి కూడా ఆయన కూడా చెప్పాడు సార్. ఎగ్జాక్ట్ గా లాగా గురువు శిష్యులకి బోధిస్తుంటాడు. బోధించినప్పుడు ఆయన చెప్పేవి సంతానోత్పత్తి లక్ష్యముతో అవి శిష్యుల చేత పదే పదే చెప్పబడి అవి వాళ్ళకి మననం చేయబడుతున్నాయి అని చెప్తాడు సార్. అందులో అంటే సంతానోత్పత్తి అనే పదాన్ని అంటే దాని గుణాన్ని చెప్తాడు సార్. అంటే అది ఆ మంత్రం మళ్ళీ నేను పట్టిస్తాను, ఎందుకంటే ఆ మంత్రంలో మొదటి లైన్ అదనమాట. సో ఇది మనకి ఋగ్వేదం 5:53-13లో ఉంది. అది దానికి విపుల వ్యాఖ్యానం తర్వాత చేద్దాం. ప్రస్తుతం అయితే ఇంత సరిపోతుంది సార్. చాలా బాగుంది. నేను ఒక విషయం చెప్పచ్చా అండి? ఒక విషయం చెప్పండమ్మా. చెప్పండి. ఈ విషయంలో మనంతో పుడతాం. మన పుట్టుక అక్షర జ్ఞానంతోనే.
ఎందుకు అంటే మన ఊహలు కానీ, అభిప్రాయాలు కానీ, కోరికలు, ఉద్దేశాలు, చింతన, భావన వీటన్నిటిని కూడా మనం వ్యక్తం చేసేది ఆ అక్షర జ్ఞానంతో. అవునండి. అవునండి. మనకి ఉంది. మన ప్రాణంతో సహజంగా మనకి వెంట వచ్చిన శక్తి అది అక్షర జ్ఞానం. హ్మ్. అంటే ఇక్కడ సముద్ర తరంగ న్యాయం తీసుకోవాలి. ఇక్కడ అంటే విశేషము, సామాన్యము. సామాన్య ధర్మం ఏమిటి అంటే జ్ఞానం. ఈ ధర్మం ఏమిటంటే అక్షరం. హ్మ్. కెరటాలన్నమాట అవి. అయితే ఈ అక్షర జ్ఞానంతోనే మనకి మన ఊహల యొక్క స్ఫురణ కూడా జరుగుతుంది. ఈ అక్షర జ్ఞానమే లేకపోతే మన ఊహలు మనకి తెలీదు. మన ఊహ అక్షరాన్ని పట్టుకుంటుంది. పట్టుకుని వాటికి రూపం ఇస్తోంది. అంటే ఏంటంటే వేదాక్షరము, వేదము జ్ఞానానికి చిహ్నము అంటే సింబల్. ఇందాక అడిగారు కదా! జ్ఞానానికి సింబల్ ఏమిటంటే ఆయతనమై ఉన్నటువంటి ముద్రలు, చిహ్నాలు అంటే అభిజ్ఞలు. హ్మ్. మన అభిజ్ఞ అది మనకు ఆయతనమై ఉంది. మన జ్ఞానానికి అక్షర రూపం అది. అద్భుతం. నిజానికి ఈ భాషలకైనా, లౌకిక భాషలకైనా, వేద భాషకైనా మనకి అభిజ్ఞత ఉండాలి. అంటే గుర్తు, గుర్తింపు అండి. గుర్తింపు అనేది ఒక ఎబిలిటీ. గుర్తంటే చిహ్నము. మనం గుర్తించి గుర్తింపుని వ్యక్తం చేస్తాం కదా! సంజ్ఞ. అదనమాట అభిజ్ఞ, అభిజ్ఞత అంటే. అక్షరాభిజ్ఞత అది జ్ఞానం. అక్షరాన్ని తెలుసుకోవడం. పరబ్రహ్మము అక్షర స్వరూపుడు కదా! అందువల్లనే వేదం ఆయన అక్షర స్వరూపుడు అంటోంది. అయితే మనకి ఈ అక్షర జ్ఞానంతోనే ఊహ అన్న స్ఫురణ కలుగుతోంది. ఆలోచన, ఉద్దేశం సరే మానవుడికి 3 దేహాలలో వచ్చి నేను వాక్కుగా చెప్పాలి. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి 4 దశల్లో వస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్షరము సామసంతానః, స్వర, వర్ణ, మాత్ర, బల, లయ వీటి వలన అక్షర రూపం పొంది వాక్కుగా వ్యక్తమవుతోంది. వీటికి అర్థం ఉంది. వేదం అక్షర నిఘంటువు కానీ, మంత్రాక్షర నిఘంటువు, బీజాక్షర నిఘంటువు ఇలాగ మనకి దాదాపుగా 8 ఈ రోజు మనకి లభ్యం అవుతున్నాయి. వాటిల్లో వీటన్నిటికీ స్వరూపాలు ఇచ్చారు. కాకపోతే వేదం ఏం చెప్తుంది అంటే ఇంద్రశ్చకారః, చకారము ఇంద్రత్వమును సూచించును. ఇంద్రశ్చకారః అది మంత్రం. తర్వాత కః ప్రజాపతి, కకారం ప్రజాపతి, వా అమ్మ ఫ్రీజ్ అవుతున్నారమ్మా మీరు. ఫ్రీజ్ అయిపోయారు. వినిపిస్తుందా అండి? అమ్మ మధ్యలో ఫ్రీజ్ అయ్యారు. ఇందాక ఒక 10 సెకండ్స్ ఫ్రీజ్ అయ్యారు మీరు. అయ్యో! వీడియో తీసి ఆడియోలోకి మాత్రమే రండి. ఇప్పుడు చెప్పండి. వినిపిస్తుందేమో ఒక్క మాట చూస్తానండి. ప్రతి అక్షరము అకారము మన వెంట వచ్చిన సూచకము ఈ 3 ప్రధానమైనటువంటివి. థ్యాంక్ యూ అమ్మ. మీరు చెప్పారు, ఇది కూడా చెప్పారు, అకారము, చకారము, టకారము 3 చెప్పారు. ఈ 3ఏనా అవి? మళ్ళీ కాదు మురళి గారు. అకారము వెంట వచ్చిన అగ్ని ఈ స్థల వాచకము, ఊకాల వాచకము. వేదం ప్రకారం వాటికి ఉదాహరణలు చెప్తాను. ఊహాగానము, ఊహ్యగానము మనకున్నాయి. ఊహ అనేటటువంటి పదానికి అర్థం చూడాలి. ప్రాణము హకారము ప్రాణ సూచకము, రకారము జీవ సూచకము, కకారము యజ్ఞము, కకారము యజ్ఞ క్రియా సూచకము. యజ్ఞము అంటే క్రియ. మకారము జ్ఞాన సూచకము. వర్గ పంచమాక్షరములు అంటే గణనమ 5. కవర్క చవర్క టవర్క తవర్క పవర్క పంచమాక్షరాలన్నీ కూడా జ్ఞాన సూచకములు. నకారం అంటే ఏమిటి, మకారం అంటే ఏమిటి? వేదంలో ప్రతి అక్షరము ఒకానొక విశిష్టమైన అంశాన్ని సూచిస్తుంది. ప్రతి అక్షరము మన అచ్చులు కానీ హల్లులు కానీ దానిని ప్రాతిపదికగా తీసుకుని పాణిని గారు పాణినీయం చేశారు.
మాహేశ్వర సూత్రాలు. శంభవే చ శం శివము అన్నాం మనం. వకారము విష్ణుత్వము. దుర్గాయే నమః ఇందాక మనం అనుకున్నాం కదా. గం గణపతయే గం అనేటువంటిది వేదం. అంచేత వేదంలో వచ్చినటువంటి ప్రాణాక్షరాలు కానీ, స్పర్శాక్షరాలు కానీ, వర్గ పంచమాక్షర అనునాసికాక్షరాలు కానీ, ప్రతి అక్షరము ఒకానొక నిర్దిష్టమైన సమగ్రమైన సంపూర్ణమైన విషయాన్ని సూచిస్తుంది. ఒక డైరెక్టర్ మొత్తం రాసుకోవాలి ప్రతి అక్షరం. వేదం ఏమంటుంది? నిజానికంటే భాషలలో కూడా, లౌకికమైన భాషలలో కూడా దాని నుంచే తీసుకున్నామండి మనం. అవును. దాని నుంచి వేరు వేరు రూపాలు పొంది. కాకపోతే ఇందాక మీరు అన్నారు అవి నిత్యమా అని ఒక మాట అడిగారు మురళి గారు. అవునమ్మా. అంటే గురువు గారు ఏం చెప్పారంటే అన్ని నిత్యమే, శబ్దం నిత్యము అని స్పష్టంగా చెప్పారు ఆయన. అవునమ్మా. అంటే ఏ శబ్దం అయినా ఎక్కడి నుంచి మన లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి వచ్చేది ఎప్పుడూ సత్యమే. పైకి వ్యక్తమయ్యాక రకరకాల రూపాలు తీసుకుంటోంది. అంటే భాషలు అవుతున్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జ్ఞానము అక్షరాలుగా మారడము అనేటటువంటి ఒక ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారంటే బ్రాకాస్ థియరీ అని ఒకటి ఉందండి. బ్రాకాస్ థియరీ, BRACH బ్రాకా అంటే బ్రాకాస్ స్పేస్ అంటారు మీలో. బ్రాకా విత్ బి. ఆ స్పేస్ ని బ్రాకాస్ థియరీ ఏం చెప్తుందంటే ఎవ్రీ సిగ్నల్, ఎవ్రీ మూవ్మెంట్, ఎవ్రీ ఫ్రీక్వెన్సీ stimulates certain nadis in the left hemisphere. ఆ లెఫ్ట్ హెమిస్పియర్ లో ఉన్న దానిని ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఈ లెఫ్ట్ బ్రాకాస్ థియరీ ప్రకారం ఎవ్రీ ఫ్రీక్వెన్సీ టర్న్స్ ఇంటూ సౌండ్ అండ్ దట్ స్టిమ్యులేట్స్ ద హోల్ 70,000 nadis అండ్ హ్యూమన్ బ్రెయిన్. అది ఎనాటమీ ప్రకారం. తర్వాత నాదం, అక్షరానికి ఉన్న ఫ్రీక్వెన్సీ ఏమిటి? వేదాక్షరానికి మనం పలికినటువంటి భాషాక్షరాలకు ఉన్న ఫ్రీక్వెన్సీ భరతనాట్య శాస్త్రంలో స్పష్టంగా చెప్తాడండి ఆయన, భరతముని. అందువలన దానిని వేదం అంటున్నారు, భరతనాట్య శాస్త్రాన్ని. ఎందుకంటే వేదాక్షరానికి దగ్గరగా ఉన్నటువంటి విషయాలు చెప్తున్నారు కనుక. ఇంకొక విషయం చెప్పి, ఎందుకంటే ఇది చెప్పాలనుంది ఈ ఆలోచన తెగిపోకముందు. చెప్పండి. ఇందాక సప్త దశలు అని ఒక మాట చెప్పాను. ఉపాంశు కృష్ణ యజుర్వేదం 2:6:6 అనేటువంటి ఉపాంశు అనే పదము కృష్ణ యజుర్వేదంలో ఉంది. ఉపాంశ యాజ మంత్రం ఉంది. ఉపాంశు అంటే ఊహల యొక్క స్థానము. ధ్వాన అంటే ధ్వనిగా మారే స్థానము. నిమద అంటే మనసు యొక్క స్థానము. ఉపహిమత్ అంటే సామ సంతానము ఏర్పడు స్థానము. అంటే స్వర వర్ణ మాత్రాలయ బల అవి ఏర్పడే స్థానం. మంద్రము అంటే మనసు జ్ఞానము ఒకటై కోరిక పుట్టే స్థానం. మధ్యమ అంటే ప్రయోజనము ప్రయోగము అంటే హౌ టు అప్లై అనేది చెప్పేది మధ్యమం. తారము అంటే ప్రకటన. అంటే పరాశక్తి తార శక్తిగా పైకొస్తుంది, జ్ఞానము అక్షరంగా పైకొస్తుంది. వేదంలో చెప్పినటువంటి ఈ అక్షర ఉత్పత్తి, అక్షర ఆవిర్భావము, అక్షర స్థానము, అక్షర రూపము, అక్షర క్రియ ఇవన్నీ నిత్యము సత్యము. అద్భుతం. దీనిని స్వాధ్యాయ ప్రవచనేచ దాని మూలాత్రమై తెలుసుకోగలం. ఇంకొకటి దానికి లిపి అన్నారు. లిపి అనేది మనం ఏర్పాటు చేసుకున్నామండి. మనకి ఈ రోజు దొరుకుతున్న వాటి ప్రకారం ద ఓల్డెస్ట్ లిపి సాంస్క్రిట్ శబ్దాలు ఉన్నవి. లిపి మాత్రం కాదు, లిపి మారిపోయింది. సిరియా దేశంలో ఉన్నాయి, మన భారతదేశంలో కాదు. తీసుకెళ్దాం. అంటే ఆ లిపి గురించి ఇందాక అన్నారు కాబట్టి చెప్తున్నాను. సిరియాలో దొరికాయి మనకి 1480 క్రీస్తు పూర్వం దొరికేవి లిపి గురించి. సంస్కృత మాటలు, సంస్కృత అక్షరాలు
అట్లే. సంస్కృత సంఖ్యలు ఉమ్. అది ఉన్నదండి. ఈ విషయాలు చాలా పెద్ద విషయాలు, చాలా విపులంగా చర్చించవలసిన విషయాలు. ఒక్కొక్క అంశాన్ని వివరణ చేసుకోవాలి మనం. అవును. అందువలన నేను కొంచెం ఎక్కువ కాలం తీసుకున్నాను. కృతజ్ఞత. లేదమ్మా, ఇది చాలా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభాకర్ శర్మ గారు మీకేమన్నా ఉన్నాయా చెప్పాల్సిన ఇంకా ఫైనల్ గా? ఎందుకంటే ఈ ఎపిసోడ్ అక్షరం ప్రశ్నతో ఈ ఎపిసోడ్ ని కంప్లీట్ ఆ. చేద్దాం. అక్షరం అంటేనే నశించదు. అవును. అందుకే అవును. పతంజలి పాణి మహర్షి అదే చెప్పాడు, అక్షరం నాక్షరం అంటే నా నశించదు. ఉమ్. అక్షరం అంటే నశించదు, అంటే అక్షరమే బీజం. ఇక పరమాత్ముడు సర్వజ్ఞుడు కాబట్టి వేదంలో ఉన్న ప్రతి మంత్రం, ప్రతి శబ్దం కూడా సర్వజ్ఞత్వాన్ని కలిగి ఉంది కాబట్టి అది నశించింది. కాబట్టి వేదమే బీజం, వేదాక్షరాలే బీజాక్షరాలు. మనం అందులో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసుకునే ప్రయత్నం చేయాలి అంతే. అయితే ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అందరూ చెప్పిన దాని మీద నాకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే లిపి ఉపయోగం ఖచ్చితంగా అది ఆఫ్ కోర్స్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది, దాన్ని నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదాం డీటెయిల్ గా. కానీ లిపి ఉన్నా లిపి లేకపోయినా శారదా పూర్ణ గారు ఇందాక చెప్పారు 7 స్టేజెస్ లో ఎలాగా మన జ్ఞానం నుంచి అది వాక్ పై బయటకు వస్తుందని స్టేజెస్ అవి భాష, మనం మాట్లాడే భాష. లిపి లేకపోయినా, లిపి ఉంటే అది హెల్ప్ అయినా కానీ ఈ మాట్లాడేటప్పుడు అనేక అదర్ థింగ్స్ లైక్ యాడ్ అయ్యి అది బయటకు వస్తుంది, మనకి జనరేట్ అవుతుంది. కాబట్టి లిపి ఒక్కటే సరిపోదు, వాక్ సరిపోతుందేమో కానీ లిపి ఒకటైతే సరిపోదు అనేది నా ఉద్దేశం. అది నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ క్వశ్చన్ కి అప్పుడు ఆ డిస్కషన్ తీసుకెళ్దాము ఖచ్చితంగా. అయితే నేను ఒకటి రవికాంత్ గారికి ఒకటి సజెస్ట్ చేయదలుచుకున్నాను సార్ ఇక్కడ నేను. అదేంటంటే ఇప్పటి వరకు ఆయన చాలా క్వశ్చన్లు, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, దాదాపు 10 క్వశ్చన్ దాకా అడిగారు. ఇప్పుడు ఇంకో 10 క్వశ్చన్లు ఇప్పుడు లిస్ట్ లో ఉన్నాయి. మరి ఇన్ని క్వశ్చన్లు ఆయన అడిగారు, అవి సొసైటీకి యూజ్ఫుల్. అట్లానే పెద్దవాళ్ళు మీరందరూ కూడా టైం తీసుకొని రీసెర్చ్ చేసి ఇన్ని విషయాలు చెప్తున్నారు కాబట్టి ఆయన ఈ వీడియోస్ అన్ని చూసి డాక్యుమెంట్ చేసి ఆయన క్వశ్చన్ ఇప్పుడు సమరీ లాగా ఇప్పుడు మీరందరూ చెప్పిన ముఖ్యమైన విషయాలు, వేద మంత్రాలు, నెంబర్లతో సహా, కొటేషన్తో సహా ఆయన డాక్యుమెంట్ చేయగలిగి ఒక పీడిఎఫ్ లాగా చేయగలిగితే మన యూట్యూబ్ సెషన్స్ లోంచి కొంత అవుట్కమ్, అంటే ఎవరైతే క్వశ్చన్ అడుగుతారో వాళ్ళు రాసిన అవుట్కమ్ డ్రివెన్ గా ఉంటే అది ఒక చోట మనం కంపైల్ చేస్తే దాన్ని మిగతా ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ ఫ్యూచర్ పీపుల్ రెఫరెన్స్ కి వాడుకోవచ్చు. కాబట్టి రవికాంత్ గారు ఆ ఎఫర్ట్ పెట్టి దీన్ని, ఈ అవుట్కమ్ ని డాక్యుమెంట్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. వెరీ గుడ్ అండి. ఎందుకంటే లేకపోతే అక్బర్ బీర్బల్ కథలాగా అదేంటే ఆ చెట్టు మీద ఎన్ని కాకులు ఉన్నాయో చెప్పు అంటాడు, అర్థం ఉండదు అనమాట. ఎన్ని కాకులు ఉన్నాయో చెప్తే ఏం చేసుకుంటాడు, 3203 అని అన్నాం అనుకోండి, అట్లా లెక్క పెట్టి చెప్పు అంటే కుదరదు కదా. ఇక్కడ సెషన్ అయిపోయిన తర్వాత కాకులన్నీ ఎగిరిపోయిన అనుకోండి. ఇవన్నీ విశేషం ఏంటంటే అలా ఏది పడితే అది క్వశ్చన్ అడిగినప్పుడు, క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాటిని వాళ్ళు డాక్యుమెంటేషన్ చేసి మళ్ళీ దాన్ని మనకు అందించగలిగితే మనం సొసైటీకి మళ్ళీ అందించగలుగుతాం పుస్తక రూపంలో చక్కగా. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్లు వచ్చినాయి కాబట్టి ఆయన కూర్చొని వీడియోస్ తీసి మళ్ళీ వాటిని రాసుకొని ఆన్సర్ రాసుకుంటే సొసైటీకి ఉపయోగం. లేకపోతే వీడియోలో అందరూ చూసే ఓపిక ఉండదు. ఒక మాట కొంతమందికి బుక్స్ చదివే అలవాటు, బుక్స్ చదువుకుంటారు, బుక్స్ పర్మనెంట్ గా అక్కడ పడి ఉంటాయి. సో అది ఆయన చేయటం మంచిది, మంచి సజెషన్ మురళి గారు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ది సెషన్. మనము ఇప్పటికే టైం చాలా అయింది కాబట్టి నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ మీట్ అవుదాము. అప్పుడు 2వ ప్రశ్నకు 3వ ప్రశ్నకు వెళ్దాం. ఓకేనండి. సరే సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.